అమెరికాలో ఇండియన్స్పై విద్వేషపూరిత దాడులు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గత వారం 70 ఏళ్ల సిక్కు సీనియర్ సిటిజన్ లాస్ ఏంజల్స్లో నార్త్ హాలీవుడ్ ఏరియాలో సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారా వద్ద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి గోల్ఫ్ క్లబ్తో దారుణంగా దాడి చేశాడు. దాడి తర్వాత ఆ 70 ఏళ్ల సిక్ కోమలోకి వెళ్లిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారమే రేపింది. అనుమానితుడు 44 ఏళ్ల బోర్ రిచర్డ్ విటాగ్లియోనోగా పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉండే సిక్కు కమ్యూనిటీ జస్టిస్ టు హర్పాల్ సింగ్ అంటూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వివరాలు ఏంటో చూద్దాం. అమెరికాలో మరోమారు ద్వేషపూరిత దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఎక్కడో ఒక చోట ఇండియన్స్ పై తరచూ దాడులు జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా 70 ఏళ్ల హర్పాల్ సింగ్ అనే సిక్కు సీనియర్ సిటిజన్ నార్త్ హాలీవుడ్ లో గురుద్వారా వద్ద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఓ ఆగంతకుడు గోల్ఫ్ క్లబ్తో గత వారం నాడు ఆగస్టు 4వ తేదీ అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. దీంతో రక్తపు మడుగులో అలానే కూర్చునిపోయాడు. దాడి తర్వాత హర్పాల్ సింగ్ కోమాలోకి వెళ్లిపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం సింగ్కు రిచర్డ్కు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత దాడి జరిగిందని చెబుతున్నారు. అయితే అక్కడ సంఘటన జరిగిన ప్రాంతంలో సాక్షులు మాత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం ఎలా ప్రారంభమైందో తాము చూడలేదని చెప్పారు. పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, కేకలు మాత్రం వినిపించాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు పడి కొట్టుకోవడం చూశామని, ఒక లోహపు రాడ్ బహుశా గోల్ఫ్ క్లబ్తో ఆగంతకుడు దాడి చేయడం, దాన్ని హర్పాల్ అడ్డుకోవడం లాంటివి జరిగి ఉండవచ్చునని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అనుమానితుడు రిచర్డ్ హర్పాల్ను కింద పడి దారుణంగా కొట్టడం ప్రత్యక్ష సాక్షులు చూశారు. పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని నిందితుడిపై గట్టి అరుపులు లంకించడంతో సైకిల్ తీసుకుని పారిపోయాడని చెబుతున్నారు. దాడి తర్వాత హర్పాల్ సింగ్ను ఆసుపత్రికి తరలించారు. వారం రోజులు గడిచినా ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అంతర్గతంగా మెదడులో రక్తస్రావం కావడం, అతని విరిగిన ఫేషియల్ బోన్స్కు 3 సార్లు సర్జరీ కూడా చేయడం జరిగింది. మెదడులో రక్తస్రావం జరగడంతో అక్కడ సర్జరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇది ద్వేషపూరిత దాడి లేదా హేట్ క్రైమ్గా పరిగణించడం లేదు. సంఘటన జరిగిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు తన సైకిల్ మీద అర్మింటా స్ట్రీట్ మీదుగా వెళ్లడాన్ని చూశారని లాస్ ఏంజల్స్ పోలీసులు డిపార్ట్మెంట్ తెలిపింది. అదీ కాకుండా LA పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సర్వేలెన్స్ కెమెరా ద్వారా నిందితుడిని గత సోమవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇక బాధితుడు హర్పాల్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ అతడు కాలిఫోర్నియా స్టేట్కు సంబంధించిన వాడని, ఉదయం పూట మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. దాడిలో హర్పాల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతర్గతంగా బ్లీడింగ్ జరిగింది. ఇప్పటికీ ఆయన పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు వివరణ ఇచ్చారు. ఇక హర్పాల్ సోదరుడు అమెరికా న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ గురుద్వారా వద్ద నిందితుడు తన సోదరుడు హర్పాల్ సింగ్పై దాడి చేశాడు. దాడి తర్వాత పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకున్నాడని, డాక్టర్ సిడేషన్లోనే అంటే మత్తులోనే ఉంచారని హర్పాల్ సింగ్ సోదరుడు గురుదయాల్ సింగ్ రంధావా ఫాక్స్ 11 లాస్ ఏంజల్స్కు చెప్పారు. దాడి తర్వాత డిస్ట్రిక్ట్ 7 ఎల్ సిటీ కౌన్సిల్ సభ్యులు మోనికా రోడ్రిగోజ్ కూడా స్పందించారు. మా కమ్యూనిటీలోని ఏ ఒక్క సభ్యుడిపై దాడి చేసినా అది తమపై దాడి చేసినట్టు భావించాల్సి వస్తుందన్నారు. సిక్కు సీనియర్ సిటిజన్పై దాడి జరిగిన తర్వాత నార్త్ హాలీవుడ్కు చెందిన సిక్ కమ్యూనిటీకి మొత్తం హర్పాల్కు అండగా నిలిచింది. అంతర్గతంగా రక్తస్రావం జరగడం వల్ల అతడి పరిస్థితి విషమంగానే ఉంది. కమ్యూనికేట్ కూడా చేయలేకపోతున్నాడని స్థానిక సిక్కు కమ్యూనిటీ వర్గాలు చెప్పాయి. ఇక సిక్కు కమ్యూనిటీకి తమకు పోలీసు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న హర్పాల్ సింగ్ త్వరగా కోలుకోవాలని స్థానిక సిక్కు కమ్యూనిటీ ప్రార్థనలు కూడా చేసింది. స్థానిక సిక్కు కమ్యూనిటీ డాక్టర్
గుర్దయాల్ సింగ్ రంధావా దాడి గురించి వివరిస్తూ మధ్యాహ్నం పూట గురుద్వారా వద్ద తన సోదరుడు హర్పాల్ సింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పారు. 3 సర్జరీలు చేసినా ఇంకా విషమంగానే ఆయన పరిస్థితి ఉందని వివరించాడు. ముఖం ఎముకలు విరిగిపోవడంతో పాటు బ్రెయిన్లో బ్లీడింగ్ జరిగిందని చెప్పారు. దాడి తర్వాత ఓ వీడియో ఇటీవల విడుదల చేశారు. దాడి తర్వాత కాలిబాట మొత్తం రక్తపు మడుగుతో నిండిపోయి ఉంది. తన రక్తంలోనే హర్పాల్ కూర్చుని ఉన్నాడు. అతని పాదాల వద్ద దాడిలో ఉపయోగించిన ఆయుధం గోల్ఫ్ క్లబ్ ఉన్నట్టు వీడియోలో కనిపించింది. తన సోదరుడిపై అత్యంత క్రూరంగా దాడి చేశారు. దేవుడు అతన్ని ఎలా రక్షించాడో తనకు తెలియదన్నాడు. అతను దాదాపు చనిపోయాడని గుర్దయాల్ సింగ్ రంధావా సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఇక అసలు వాస్తవం ఏమంటే కళ్ల ముందే ఇంత దారుణం జరుగుతున్నా ఏ ఒక్కరూ ఆపడానికి ప్రయత్నించలేదని సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి తర్వాత హర్పాల్ను క్రిటికల్ కండిషన్లో వదిలేశారని, దీంతో సిక్కు కమ్యూనిటీలో ఒక రకమైన భయాందోళనను సృష్టించడానికి చేసింది ఈ ప్రయత్నమని స్థానిక సిక్కు కొయలేషన్ లీగల్ డైరెక్టర్ మున్మీత్ కౌర్ అన్నారు. గత దశాబ్ద కాలం నుంచి సిక్కు కమ్యూనిటీని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని స్థానిక సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ తమపై దాడులు చేస్తూ పొరపాటున దాడులు జరిగాయని చెబుతూ ఉంటారు. ముస్లిం వ్యతిరేక దాడులు కాస్త తమపై జరుగుతున్నాయని, దాడులు జరిగిన తర్వాత పొరపాటున ఒకరు అనుకుని ఒకరిపై దాడులు జరిగాయని చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. కాగా ఎల్ఏ పోలీసులు మాత్రం విద్వేషపూరిత దాడి కాదని చెప్పినా స్థానిక సిక్కు కమ్యూనిటీ మాత్రం భయంతో వణికిపోతున్నారు. తమకు భద్రత కల్పించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. తమ కమ్యూనిటీ ఉన్న ఏరియాలో పెట్రోలింగ్ పెంచాలని, తమ కమ్యూనిటీలో స్వేచ్ఛ తిరిగేలా చర్యలు తీసుకోవాలని సిక్కు కమ్యూనిటీ పోలీసులను ఎల్ఏ పోలీసులను కోరుతోంది. ఇక దాడికి పాల్పడిన నిందితుడి విషయానికొస్తే బో రిచర్డ్ విటాగ్లియానోగా గుర్తించామని చెబుతున్నారు లాస్ ఏంజల్స్ పోలీసులు. పోలీసుల విచారణలో నిందితుడి క్రిమినల్ రికార్డు చూస్తే అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వాటిలో మాదక ద్రవ్యాల కేసుతో పాటు ఆయుధాలు కలిగి ఉండడంతో దాడి కేసులో కూడా నిందితుడు అని ఎల్ఏపీడీ పోలీస్ చీఫ్ జిమ్ మైక్ డొన్నెల్ చెప్పారు. ప్రస్తుతం అతడు బెయిల్పై ఉన్నాడని వివరించారు పోలీసులు. నేర ప్రవృత్తి కలిగిన రిచర్డ్ సిక్కులపై దాడి చేసే అవసరం ఏమొచ్చిందని పోలీసులు ప్రశ్నిస్తే దాడి వెనుక బాధితుడి ఆస్తి వివాదం ఉందని ఎల్ఏ పోలీస్ చీఫ్ చెప్పాడని న్యూయార్క్ పోస్ట్ వార్త ప్రచురించింది. ఇక అమెరికాలో ఇండియన్స్పై తరచూ దాడులు జరుగుతూ ఉంటాయి. సిక్కుల విషయానికి వస్తే అమెరికాలో పలుచోట్ల దాడులు జరిగాయి. ఖలిస్తానీ తీవ్రవాదుల గురించి భావించి లేదా వారి తలపాగాను చూసి వీరు ఎవరో టెర్రరిస్టుల్లా ఉన్నారని భావించి దాడులు జరిగిన ఘటనలు కోకొల్లలు. తాజాగా జరిగిన దాడి మాత్రం హేట్ క్రైమ్ అని స్థానిక సిక్కు కమ్యూనిటీ అంటోంటే పోలీసులు మాత్రం కాదని, ఇది బాధితుడు హర్పాల్ సింగ్కు సంబంధించిన ఆస్తి తగాదా అని ఎల్ఏ పోలీస్ చీఫ్ మైక్ డొన్నెల్ చెప్పారు. అయితే దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన ఇవ్వలేదు. మరి విదేశాల నుంచి వలస వచ్చిన వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ది గ్రేట్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్దే కదా. భయంతో వణికిపోతున్న స్థానిక సిక్కుల ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఎల్ఏ పోలీసులదే.